దేవునికి ప్రియమైన వారలారా, మరి మీరందరూ బాగున్నారా? మరొకసారి ఉదయకాలమున గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీతో కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించాడు. మరి మీరందరూ బాగుంటే మీ పడకల మీద మీరు లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ వర్తమానాలు విని మీరు బలపడుతున్నారు. మీ ఫోన్ కాల్ ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాము. మరి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో గత దినాల నుండి మనము దేవుడిచ్చే సంతోషాన్ని గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక దినమున దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తాడని, రెండవ రోజున రక్షణ కలుగు చేసి పరిశుద్ధాత్మలో ఆనందము అని మనం చూసాము. ఆనందాన్నే సంతోషాన్ని కలుగు చేస్తాడని, ఈరోజు కూడా సంతోషాన్ని గూర్చి ఉదయకాల వాగ్దాన సందేశంలో మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 12వ వచనములో ఇలాగ రాయబడుతుంది. ప్రియులారా, 11-12 మనం చదువుకున్నప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వకాలముందుండి ప్రవక్తలను హింసించిరి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ 3వ వర్తమానములో 3వ దినమున మనకు దేని ద్వారా ఆయన సంతోషాన్ని ఇస్తాడంటే, మనం ప్రియులారా నిందింపబడి హింసింపబడినప్పుడు. మరి అపోస్తులు అంటారు, అపోస్తుల కార్యములో బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయము 41వ వచనములో కూడా 5:41 అపోస్తుల కార్యము, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వారు వెళ్ళిపోయిరి. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, మత్తయి భక్తుడు దేవుని వాక్యములో నిందలు హింసలు అన్నాడు, అపోస్తుల కార్యములో అవమానములు అన్నాడు. అవమానములు, నిందలు, హింసలు, అవమానాలు ఉన్నప్పుడు ప్రియులారా ఆనందము సంతోషము తొలుగుతుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే, నిందలు అవమానాల మధ్య, హింసల మధ్య దేవుడు ప్రియులారా అది అనుభవిస్తున్న వారి జీవితాల్లో ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా తోటి దైవ జనాంగమా, దైవ సేవకురాండ్రులారా, ఒకవేళ మీరు కూడా దేవుని వాక్య ప్రకారముగా నిందింపబడి హింసింపబడి అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారేమో. ఈ నిందలు, హింసలు, అవమానాలలోనే నా జీవితము, మా జీవితము మరి కొనసాగింపబడుతుంది, మాకు విడుదల లేదనుకుంటున్నారు. పడకల మీద మీరు లేచి ప్రార్థిస్తున్నారు. ఈరోజు నా దేవుడు మీకు ఇచ్చే 3వ వర్తమానములో, ఆయన ఉదయకాల వాగ్దాన సందేశములో, నీ నిందల మధ్య, అవమానాల మధ్య, శోధనల మధ్య దేవుని వాక్యములో నుండి మిత్రమా, ప్రియులారా, ఇదిగో అవమానములు, నిందలు, హింసలు, శోధనలను ఆయన తొలగించి నీకు సంతోషాన్ని, ఆనందమును దేవుడు కలుగు చేసే దేవుడై ఉన్నాడు, అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. చాలామంది జీవితాల్లో నిందలు ఎక్కువైనప్పుడు, హింసలు ఎక్కువైనప్పుడు, అవమానాలు తట్టుకోలేని పరిస్థితిలో అప్పులు వాళ్ళ ఇంటి దగ్గరికి రావటం, ప్రియులారా మన వస్తువులు తీసుకొని మన మీదనే పోరాటాలు సల్పటము, మనం అనుకున్న కార్యాలు నెరవేర్చబడకుండా ఉండటము, కోర్టులో, పోలీస్ స్టేషన్లో, అధికారుల దగ్గర సమస్యల వలయము చేత మనము చిక్కబడి తలవంపుల మధ్య కృంగిపోతున్నప్పుడు, ఇంకా మన జీవితాల్లో, నా జీవితంలో ఇంకా నేను కోలుకోలేను, లెగవలేను, ఆశీర్వాదాన్ని పొందలేనని ప్రియులారా నిరాశగా కృంగిపోతారు. మీరు ఏ స్థలములో ఎక్కడ ఉన్నారో ఈరోజు నా దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. మిత్రమా, నీతోని సూటిగా ఈ వాక్యాన్ని, వాగ్దానాన్ని అందిస్తున్నాడు. ఇదిగో నీవు నిందింపబడుతున్నావా, హింసింపబడుతున్నావా, అవమానముల మధ్య ఉన్నావా, శోధింపబడుతున్నావా, తృణీకరింపబడ్డావా, నువ్వు భయపడవద్దు, దేవునిలో నిలిచి ఉండండి. అక్కడ అంటున్నాడు 12లో, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమగును అన్నాడు. ప్రవక్తలు, మన పితరులు కూడా ప్రియులారా ఇలాంటి అనుభూతిలో ఉండి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను
గొప్ప అభిషేకాలను వారు సాధించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చాలామంది భక్తి జీవితాల్లో కూడా ఇలాంటి పోరాటాల మధ్య వారు ఓటమిని అంగీకరిస్తారు. నా జీవితంలో కూడా సేవ ప్రారంభ దశలో ప్రియులారా, ఒంగోలు ప్రాంతానికి వచ్చినప్పుడు సేవ ప్రారంభ దశలో ఆర్థిక పరిస్థితి ఒకవైపున, శారీరకమైన బలహీనత ఒకవైపున, వస్త్రహీనత ఒకవైపున, అవమానాలు, నిందలు, శోధనలు ఒకవైపున, చిన్నపిల్లల్ని పెట్టుకొని ప్రియులారా ఆర్థికంగా నలిగిపోతూ సంఘము లేకుండా ఆత్మల సంపాదన వేటలో చాలా ఇరకాటములో పడ్డాను. అయితే ప్రియులారా, నేను నా దేవుని వైపే చూశాను, నా దేవునిలోనే ఉన్నాను. మన జీవితాల్లో మన దేవుని వైపు చూసినప్పుడు అద్భుతాన్ని దేవుడు చూస్తాడు. చాలామంది అవమానం వైపు చూస్తారు, నింద వైపు చూస్తారు, ప్రియులారా శోధన వైపు చూస్తారు, కీడు వైపు చూస్తారు, కృంగిపోయే వైపు చూస్తారు. మీరు మీ ధ్యేయము, మీ లక్ష్యము, మీ గురి వైపు చూడండి. ఓ అరణ్యములో ఒక లేడి, ఓ జింక నిండు గర్భంతో ఉంది. అది కనే దినాలు, ఈనే దినాలు సమీపమైంది. నొప్పులు వస్తూ ఉంది ఆ జింకకు. అడవంతా అరణ్యమంతా తనకు అనుకూలమైన ప్రాంతము, ప్రదేశము ఎక్కడ ఉండిద్దోనని ఆ జింక తిరుగుతూ ఉంది. నొప్పులు ఎక్కువ అవుతుంది. కాన్పు ప్రియులారా, ప్రసవ దినము లేక అది ఈనే సమయము దగ్గర పడింది. నిండు గర్భంతో ఉంది. అరణ్యం అంతా తిరుగుతుంటే అది ఒక సరస్సు ప్రాంతానికి వచ్చింది. ఆ జింక సరస్సులో నీరు బాగా ప్రభావంగా పారుతూ ఉంది. ఆ సరస్సు ఒడ్డున ఓ పొదలాగా ఉన్న గడ్డి పొదలో అది చూసుకుంది. ఆ గడ్డి పొదలో అది ఏమైందంటే అది ఈనటానికి, కనటానికి అది ప్రయత్నం చేస్తుంది. నిప్పులు పడతా ఉంది. ఇంతలో ఓ పక్క వేటగాడు ఏం చేశాడంటే ఒక గురి చూసి దాన్ని కొట్టాలనుకుంటున్నాడు. మరొక పక్క నుండి ఒక పెద్ద సింహం దాన్ని తినటానికి, దాని మీద పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరొక ప్రాంతం, మరొక సైడ్ నుండి అడవి అంతా తగలబడుతుంది. అడవి అంతా తగలబడుతుంది. ఓ ఎదురు చూస్తేనేమో సరస్సు ప్రవాహంగా పోతుంది. ఓ పక్క కుడివైపు చూస్తేనేమో వేటగాడు గురి పెట్టాడు. ఎడమవైపు చూస్తేనేమో సింహం పెద్దది గాండ్రిస్తూ ఆ జింక మీద పడటానికి, తినటానికి, ఆ కనిన ఆ చిన్న జింకను, బిడ్డను కూడా తినటానికి అది ఎదురు చూస్తూ ఉంది. వెనక భాగంలో నుంచి ఆ అడవిలో అరణ్యము తగలబడతా మంటలతో వస్తూ ఉంది. మధ్యలో అలాగనే నిలబడిపోయింది. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఒక పక్క అవమానం, ఒక పక్క నింద, ఒక పక్క హింస, ఒక పక్క శోధన. మీకు తెలుసా, ఈ 4 అయిన వారి ద్వారా, అన్నదమ్ముల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, నీ దాయాదుల ద్వారా, నీ ఆత్మీయుల ద్వారానే కూడా రావచ్చు. ప్రియులారా, భయపడవద్దు, దిగులు పడవద్దు. అలాంటి పరిస్థితిలో ఈ జింక ఏం చేసిందంటే సరస్సును చూడలేదు, వేటగాడిని చూడలేదు, సింహాన్ని చూడలేదు, మండుతూ వస్తున్న అగ్నిని చూడలేదు. ఆ మధ్యలో ఉండి దేవుడిచ్చిన గర్భాన్ని, ఆ ఫలాన్ని అది కనటానికి ప్రయత్నం చేస్తుంది, అది ఈనటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ నొప్పులను తట్టుకొని అది మరొక లేడీకి, జింకకి అది జన్మనివ్వటానికి ప్రయత్నం చేస్తుంది. తన పనిలో తాను సాగుతూ ఉంది. అలాంటి టైంలో కొద్దిగా సమయం గడిచింది. వెంటనే ఉరుములు, మెరుపులు వచ్చింది. పెద్ద పిడుగుపడింది. ఆ వేటగాడు గురి ఏమైందంటే, వేటగాడు గురి తప్పింది. ఆ పిడుగు పడగా వెంటనే ఆ బాణం వెళ్ళి లేడీకి తగలలేదు, కానీ ఎదురున్న సింహానికి తగిలింది. సింహం చనిపోయింది. పిడుగుబడి కుప్పల ఆ వేటగాడు అక్కడే కూలాడు. పిడుగులు ఎప్పుడైతే ఉరుములు వచ్చిందో వర్షం పడింది. వెంటనే వెనక భాగంలో మండుతున్న అగ్ని జ్వాలలు చల్లారిపోయింది. ప్రశాంతంగా అది ఈని మరొక జింకకు అది ఏమైందంటే అది జన్మనిచ్చింది. సేవకుడా, సేవకురాలా, ఓ దేవుని బిడ్డ, హింస ఒకవైపు, కీడు ఒకవైపు, అవమానం ఒకవైపు, అయిన పోయిన వారి ద్వారా ఆర్థిక పరిస్థితులు, ఒకవేళ సమాజంలో మరి కృంగే పరిస్థితుల్లో నీవు గురి పెట్టుకో. యేసయ్య వైపు నీ లక్ష్యాన్ని సాధించు. నీకు నా దేవుడు
గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏదో ప్రాంతంలో సేవకుడు నలిగిపోతున్నావు, సేవకురాల నిరాశగా ఉన్నావు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా వాక్య భాగములో నుండి. నీ జీవితంలో ఈ 3వ రోజు నీకు ఇస్తున్న 3వ భాగంలో సంతోషం ఏమై ఉన్నదంటే, శ్రమలు, అవమానాలు, నిందలు, హింసలను తొలగించి ఆయన నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఉదయకాలపు గెత్సేమనే వాగ్దాన సందేశాలు వింటున్న మీరు ఏ ప్రాంతంలో ఎక్కడ నుండి కృంగి కృషించి నిరాశగా నలిగిపోతూ ఉన్నారో, ఈరోజు మీరు ఉన్న చోట మీరు మ్రోకరయ్యండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. నీ ప్రియుల మీద మీ హస్తం ఉంచండి. ఈ 3వ భాగములో అవమానము, నింద, శోధనలు తొలగించి మీరు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసి విడుదలివ్వమని, ఈ వర్తమానాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచి కొనసాగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయకాలం కలుసుకుందామండి.